అంబికా విజయము అష్టమోధ్యాయము. గౌరీ 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 అనరండి, గౌరీ 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 అని నా జ్ఞానము కల్గును నమ్మండి. బంధూక పుష్పము సువర్ణ కాంతి దేహము కలిగిన దానవుగా, అక్షమాల పాశాంకుశముల అభయముద్రను ధరించియు, అర్ధచంద్రుని శిరోభూషణము అర్ధనారీశ్వరి రూపంబు, అమ్మా నీవు నా హృదయమున తాండవించుమని ధ్యానించే. మేధాఋషి ధ్యానము చాలించగా సురధండిట్లు అడిగెనుగా, రక్తబీజుని మరణము వెనుక దేవి ఏమి చేసినది? శుంభులు ఏమి చేసిరి? మిగిలిన రాక్షసులేమైరి? అన్ని శక్తులు తుదవరకుండెన అంతర్ధానము పొందినవా? ఋషివర్య ఆ కథా వృత్తాంతంబు సవిస్తరంబుగా తెలుపుడనా? మేధా ఋషి మహదానందంబున దేవీ చరిత్ర తెలుపగను. రక్తబీజుని మరణాంతమ్మున శుంభులు మండిపడి, మూలబలాలు లేవదీసియు అసురమాయచే గెల్వుమని, దేవి మాయను మేము జయింతుము అటుగాకున్నా నశింతుము. మూల సైన్యముల బలంబులన్నీ బయలుదేరుచూనున్నాయి. మహాభీషణ కోలాహలము నిశుంభ భైరవినాదంబు, సింహనాదము శుంభుడు చేసే వీరులందరి నాదములు, ఘీంకారంబులు గజములు చేసే హేషరవముల అశ్వములు, రథపదాతుల ధ్వనులు ఎచ్చట ధనుష్టంకార శబ్దాలు. జగదాంబపుడు హోంకరించెను శక్తులు వికట అట్టహాసంబు, జగదాంబ సింహము గర్జించినది ఈ శబ్దంబులే దిగంతముల్. బ్రహ్మాదులకు శ్రవణపుటాలు గింగురుపోతూ ఉన్నావి, సహస్రవదనుని శిరస్సులతోనూ భూమి ఊగుచూ ఉన్నది. కులపర్వతాలు అటునిటు కదలే, సముద్రాలు హద్దు మీరినవి. రాక్షసులందరూ నిర్భయంబుగా యుద్ధము చేయగ మొదలిడిరి. అస్త్రశస్త్రాలు ప్రయోగించిరి చండిక భీషణ ఖడ్గముతో, శిరములు ద్రుంప స్రవించే రక్తము మహాకాళి ఇటు చేసెనుగా. కపాల పాత్రలో రక్త ప్రవాహము పానము చేయుచునుండగను, యోగిని శక్తులు మాంసము మేదో మజ్జాదులను భక్షించే. కాకగృద్ర జంబుకాదులు నృత్యం చేస్తూ ఉన్నావి. మృత్యుదేవత రాక్షస శిరముల తాండవిస్తూనే ఉన్నది. రక్తపుటేరులు పారుచుండగా గజశిరస్సులు పోతుండే, ఏనుగు మొండెముల్ రాక్షస శిరముల్ ఆనకట్టలై ఉండెనుగా. మహాతేజము శక్తిగణాలు ప్రయోగించడి బాణములు, వర్షము చేత సూర్యకాంతిని నిరోధించెను ప్రళయమున. ఉభయ పార్శ్వముల గదాఘాతముల అగ్నికణాలు రాలగను, పిడుగులు పడునో అనునట్లుండే ఆ సమయంబున త్రిశక్తులు. వైష్ణవిదేవి సుదర్శనంబున ప్రళయమంటలతో రాక్షసుల శిరములన్నీ కూల్చుచునుండే మహేశ్వరి శక్తి శూలమున. హృదయ పద్మాలు ఛేదిస్తుండే బ్రాహ్మణి కమండలుదకమున. రాక్షసులందరూ నిద్ర చెందిరి, ఇటు సైన్యాలు నశించిరి. నిశుంభుడప్పుడు ఇట్లనుకొనెను, అపూర్వ శక్తి మాదనియు, జయంబైనను అపజయమైన నేడుగాంచెదా ఇది నిదము. జయించిన మా స్వర్వము మేలే, చచ్చిన శక్తిలో ఐక్యంబు ఎటులైనను మేలే అనియు క్రోధము చేత మండిపడి, ప్రళయకాలమున పిడుగుల రీతి బాణవర్షము కురిపింప, త్రిమూర్తి శక్తుల బలంబులన్నీ నిరాకరిస్తూ ఉన్నాడు. చక్రాయుధమును విసిరివేయును తృణీకరించు శూలమును, కమండలంబున జలంబు అంతా అభిషేకముగా మారింది. వజ్రాయుధము కుంటుబడియెను ఇతర శక్తుల ఆయుధముల్, పువ్వుల వాన అసురున కాయే ఏమి భయంబు లేకుండే. శాంబరి మాయ ఉపయోగించి చక్రంబునకున్ ప్రతిచక్రం, శూలంబునకు మరి ఒక శూలము సర్వాయుధముల ప్రయోగముల్. శక్తిగణాలు సృజించినాడు అన్ని శక్తులతో యుద్ధంబే, మహావిచిత్రము ఈ యుద్ధంబు దేవి అంతయు తెలిసినది. శాంబరి విద్య నిశుంభుడితడు సూర్యుడు వీరుడు ధీరుండు, యుద్ధములోన విశారదుండు భేష్ భేష్ అనియు మెచ్చింది. ఇంతటి మాయ ఇంతటి బలము నేర్చిన అసురుడు వీడు, నన్ను గ్రహించకపోయినాడని యుద్ధంబునకు ముందొచ్చెనుగా. అంబనుగాంచే నిశుంభుడప్పుడు అంబరూపము ధరించియు, అన్ని చేతులు ఆయుధంబులతో యుద్ధము చేయ మొదలిడెను.
అంబాని సుంబుల ద్వంద్వయుద్ధముకు ఆశ్చర్యంబు కలిగించే జగన్మాత రథసారథుల అశ్వంబులను కూల్చెనుగా. అసురుడు శూలము చేత పుచ్చుకొని గాయము చేసే సింహముకు అప్పుడు గర్జన చేసి సింహము గంతులు వేయసాగింది. అంబకోపమున ఇటుల పలికినది, అసురా ఇంతటి వరకును నా వాహనము గాయము చేయరు, నీవు నిశ్చయము వీరుడవు. ఇంతటి వాడై నన్ను తెలియవు, నేటి నుండి నా నామముల నిశుంభమద్దని నామము చేరును, నీకు కాలము వచ్చినది. జీవితాశను వదిలిన వాడై కడసారి నీ దేవతను ప్రార్థన చేయు బలియిత్తునని త్రిశూలంబును వేసింది. హృదయ కవాటము భేదించింది, రక్త ప్రవాహము పారింది. పాతాళ జలముగా వచ్చడి రక్తము మహాకాళియు త్రాగింది. క్షణకాలముకు మూర్ఛదేరియు నిశుంభుండు లేచియును, సహస్రబాహుండై వెడలియును మహాపరాక్రమము చూపించి శూలము చేత సింహ శరీరము కాళికమాత దేహమును గాయము చేసే అటుపై ఉరికి ఈ కృత్యంబు చేశాడు. అనేక విధముల శస్త్రాస్త్రముల చండిక దేవిని కప్పెనుగా. చండిక కాళీ బాధనుగాంచి మహాశూలమును వేసెనుగా. మహాశూలము మంటల క్రొక్కుచు హృదయ పద్మముల భేదింప పద్మము నుండి ఇంకొకడెడలి నిలునిలు దుర్గా అని నిలువ. అంబికదేవి కరవాలమున వాని శిరంబు దృంచియును సింహనాదము చేసినది అయి నిశుంభుడైక్యం పొందెనుగా. సింహము కాళీ చండీ శక్తులు రక్తపానము చేయుచును రాక్షస మాంసము నములుచుండెను. ఆ సమయంబున దేవతలు పువ్వుల వాన కురిపించియును దేవదుందుబులు మ్రోగింప బ్రహ్మాది దేవతల అంబిక విజయము కీర్తన చేయుచుండిరిగా. గౌరీ 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 అనరండి, గౌరీ 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 అని నా జ్ఞానము కల్గును నమ్మండి. అంబికా విజయము అష్టమోధ్యాయం సమాప్తం.